తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ జిందాబాద్. తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ జిందాబాద్. హలో హమాలి హలో హమాల్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భద్రతా భరోసా లేకుండా చాలని వేతనాలతో బతుకులు వెల్లదీస్తున్న హమాలీ కార్మికుల శ్రేయస్సు కోసం ముందడిగేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హమాలీ కార్మికులను ఏకతాటిపైకి తీసుకురావడానికి హమాలీ సంక్షేమ బోర్డే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర బాధ్యులు గుంటి సామ్రాజ్యమన్న గారి సారథ్యంలో ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న హమాలీ కార్మిక సోదరులందరికీ మార్చి 15న హన్మకొండ కాళోజీ కళాక్షేత్రం దగ్గర జరగనున్న తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతున్నాను. సిరిసిల్ల పట్టణ మరియు పరిసరాల గ్రామాలలో ఉన్న హమాలీ సోదరులందరికీ మన తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ తరఫున నమస్కారములు. తర్వాత ముఖ్యంగా ఈ వచ్చే 15 తారీఖు ఆదివారం రోజున హన్మకొండలో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ మహాగర్జన ఉంటుంది. కావున దీనికి మన సిరిసిల్ల పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుంచి హమాలీ కార్మికులు సోదరీమణులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాము. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ అనేది ఒక హమాలీ కార్మికులకు మాత్రమే సేవ చేసేది. తర్వాత ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో పాకి ఉన్నది ఈ యూనియన్. తర్వాత ఈ యూనియన్ గత 2 సంవత్సరాల క్రితం స్థాపించబడ్డది. ముఖ్యంగా ఇందులో హమాలీ వర్కర్స్ మాత్రమే సభ్యులుగా ఉంటారు. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే మన ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తారని మాట ఇచ్చింది. అదే కాకుండా వాళ్ళకి హమాలీ కార్మికులకు సంక్షేమ పథకాలు మరియు ఇళ్ల కాలనీలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తారని మాట ఇచ్చింది. కాబట్టి అదే విధంగా మేము అలాంటి మాట తప్పకుండా దాన్ని హమాలీ వెల్ఫేర్ ఫెడరేషన్ను వాళ్ళు ప్రభుత్వం డిక్లేర్ చేయాలని ఈ సందర్భంగా హన్మకొండలో చాలా పెద్ద ఎత్తున అనగా దాదాపు 10,000 మంది హమాలీ కార్మికులతోటి మహాగర్జనను చేయబోతున్నాము. తర్వాత ఇట్టి మహాసభకు సీఎం గారు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తర్వాత మన కార్మిక శాఖ మంత్రి అయిన వివేక్ వెంకటస్వామి గారు, తర్వాత మహిళా శిశు సంక్షేమ మంత్రి గారైన సీతక్క గారు, తర్వాత రాజేందర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యేలు, వారితో పాటు కోదండరాము, ప్రొఫెసర్ కాసిము, తర్వాత మనం ఆర్ వెంకటరెడ్డి అని మన లేబర్ ఆఫీస్ తరఫున, తర్వాత మిట్టపల్లి సురేందర్, ఇలాంటి సామాజిక ఉద్యమకారులు కూడా ఇందులో అటెండ్ అవుతున్నారు. కాబట్టి నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే సిరిసిల్ల వాస్తవ్యుల నుండి చుట్టుపక్కల ఉన్న అన్ని సంస్థలలో పనిచేసే హమాలీకులు పెద్ద ఎత్తున వచ్చే 15 తారీఖు ఆదివారం నాడు హన్మకొండకు తరలి రావాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. తర్వాత మనకందరికీ తెలిసి ఇప్పుడు మన కాంట్రాక్టర్లు శ్రమ దోపిడీ కొన్ని గోడౌన్లలో ఎక్కడైనా చాలా చేస్తున్నారు. తర్వాత టెండర్ల విషయంలో ప్రభుత్వంలో తక్కువ రేటు వేసి రేటు అంతకుముందు ఒక దాదాపు 3 రూపాయలు ఉంటే తర్వాత 2.5 ఇస్తా అని కూడా లేబర్ను బెదిరించడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు మన లోకల్ లేబర్ చేయకపోతే అంతర్రాష్ట్ర కార్మికులను అనగా బీహార్, ఒరిస్సా వాళ్ళని కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం పెడుతున్నారు కూడా. కాబట్టి మనకి నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మనకు అంతర్రాష్ట్ర కార్మికులు కానీ లోకల్ ఎవరైనా కానీ ఒకే రేటు మొత్తం స్టేట్ మొత్తము హమాలీ ఛార్జీలు అనేది ఒకే రేటు ఉండాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్క తీరు, ఒకటి 4 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు ఉండకుండా చూడాలని కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వంతో పోట్లాడుతున్నాము. తర్వాత ఇంకా ఇప్పుడు మన వ్యత్యాసాలు కూడా కావాలంటే ఎఫ్సిఐ గోడౌన్లలో ఇదే సెంట్రల్ గవర్నమెంట్ తరఫున బస్తాలకు హమాలీ 50 బస్తాకి 12 రూపాయలు ఇస్తుంది.
ఇదే స్టేట్ గవర్నమెంట్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వము, తర్వాత ఇది కంట్రోల్ బియ్యం సివిల్ సప్లై కార్పొరేషన్లో ఒక బస్తాకు 50 కిలోల దానికి ₹7.50 ఇస్తుంది. అదే రకంగా తర్వాత ప్రైవేట్ గోడౌన్స్ కానీ సిడబ్ల్యూఎస్ కానీ ఎస్డబ్ల్యూఎస్లో మాత్రం కాంట్రాక్టర్ల పద్ధతి ఉంది కాబట్టి ఈ శ్రమ దోపిడీ వాళ్ళు కనీసం ₹2.5-3 ఎక్కువ ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ముఖ్యంగా మేము ఫైట్ చేసేది ఈ కాంట్రాక్టర్ల పర్సెంటేజ్ పెంచాలని. తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ బస్తాకు ₹12 ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 7.5 ఇస్తుంది. అదే ఈ కాంట్రాక్టర్లతోటి ప్రభుత్వం మాత్రం ₹3, 2.5 ఇస్తున్నాయి. ఇంత వ్యత్యాసం లేకుండా కామన్ రేట్ నిర్ణయించాలి. తర్వాత ముఖ్యంగా మాకు వెల్ఫేర్ బోర్డు అనేది ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.